విద్యుత్ సంస్థల నుండి సింగరేణి సంస్థకు రావాల్సిన 46,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని విద్యుత్ సౌధ వద్ద భారీ ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాడిగుల భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ కొంగు బంగారంగా కొనసాగుతున్న సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని ఏడల బకాయి పడ్డ విద్యుత్ సంస్థలకు బొగ్గును జైపూర్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించారు. లాభాలు వచ్చినప్పుడు గొప్పలు చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం, కోల్ బెల్ట్ ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆర్థిక సంక్షోభం నుండి సింగరేణిని గట్టెక్కించాలని, లేదంటే భవిష్యత్తులో BIFR లోకి వెళ్లే ప్రమాదం ఉందని సూచించారు. సంస్థ భద్రతను పట్టించుకోకుండా ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పాలకుల ఇళ్లను ముట్టడిస్తామని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎండీకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు భూపాల్, మంద నరసింహారావు, తుమ్మల రాజారెడ్డి, అల్లి రాజేందర్, మెండ శ్రీనివాస్ తదితరులతో పాటు అన్ని గనుల బ్రాంచ్ సెక్రటరీలు, అధ్యక్షులు పాల్గొన్నారు.